షార్ట్ ఫిలిం తీద్దామని చెప్పి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నా, వెబ్ సిరీస్ తీద్దామని చెప్పి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నా, చాలా మందికి ఛాన్స్ ఇద్దామని చెప్పి చాలా రోజుల నుంచి కష్టపడుతున్నా. నా లొకేషన్ వచ్చేసి బోడుపల్లి అని చెప్పి చెప్పినా, అది చెప్పినా ఇది చెప్పినా. మరి ఎవరు ఇట్లాగా పొలిటీషియన్లు ఉంటారు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. ఈ రోజులలో బిజినెస్ అనేది చాలా పెరిగిపోయింది, అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది దీని మీద. కానీ ఎవరు ఇట్లాగా ముందుకు రాకపోవడానికి కారణం ఏంటిది అంటున్నా. ఒక్కరికి నువ్వు ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్ళు ఎక్స్పీరియన్స్తోని, వాళ్ళకి ఏముంది టాలెంట్, వాళ్ళకి ఏంది, వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారు, వాళ్ళు తీసిన షార్ట్ ఫిలిం ఏ లెవెల్లో ఉంది, ఎంత సినిమాటిక్గా ఉందని చెప్పి నీకు చూపించేది. పైసలు సంపాదిస్తావు కానీ లాస్ట్కి అయితే చచ్చిపోయినప్పుడు మూట కట్టుకుని అయితే తీసుకొని ఊరుగా. మాలాంటి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి అరే ప్రూవ్ చేసుకోరా భయ్ అని చెప్పి నీ దగ్గర ఉన్న పైసలు ఇస్తే ఏమన్నా అవుతుందా చెప్పు? ఏమన్నా అవుతుందా? సంపాదించిన కాడికి సరిపోదా? ఇంకెంత సంపాదించుకుంటారు? కొంతమంది అంటారు నువ్వు ప్రొడ్యూసర్ అని చెప్పి నా పేరు వేయాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు, నేను బరాబర్ నువ్వు ప్రొడ్యూస్ చేస్తే నీ పేరు వేయాల్సిందే. అది రూల్. అది రూల్ నేను పెట్టిందో నువ్వు పెట్టిందో కాదు, అది ఇండస్ట్రీ పెట్టింది. అది రూల్. ఒకరు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ పేరు వేయాలి ఖచ్చితంగా అని చెప్పి.